ఈనాడు అనేక మంది విశ్వాసుల్లో, అనేక మంది క్రైస్తవుల్లో కనబడేది ఏంటంటే గర్వం. ఈ గర్వము ఆత్మీయ జీవితానికి పతనం అండి. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. గర్వం అంటే ఎలా ఉంటుంది? ఆత్మ సంబంధమైన గర్వం చెప్తా, నాకు అన్ని తెలుసు. శరీర సంబంధమైన గర్వం అది మీ ఇష్టం, మీరు ఎలా కలిగి ఉంటారో మీ ఇష్టం. అది నేను ఆత్మ సంబంధ విషయాల గురించి మాట్లాడుతున్నాను. నాకు అన్నీ వచ్చు, నాకు ఆయన చెప్పడం ఏంటి, నేను ఆరాధనలు ఎలా ఉండాలో నాకు తెలుసు, నేను వాక్యం ఎలా వినాలో నాకు తెలుసు. విన్నారా? కొద్దిమంది ఆరాధనలు కళ్ళు తెరిస్తారు. ఈరోజు నేను చూడలేదు, నేను గమనించలేదు. అప్పుడప్పుడు నేను గమనిస్తాను, ఆరాధనలు కళ్ళు తెరిస్తారు, ఆరాధన చేయరు. ఏమంటే బుక్ చదువుకుంటారు, లేదంటే సెల్ ఫోన్ చూస్తారు, లేదంటే పక్కన వాళ్ళతో ఆడుకుంటారు, లేదంటే ముందు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. అసలు మనం ఎక్కడికి వచ్చామంటే చెప్పండి, దేవుణ్ణి సన్నిధికి వచ్చాం. అందుకే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో మీరు గమనిస్తే ఏముంటుందని అక్కడ, నీవు మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా పెట్టుకో.